బెల్లం పరమాన్నం. ఈ నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది. ఇది అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి చిక్కగా అవ్వడం, పల్చగా అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు బియ్యాన్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టాను. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇక్కడ నేను. దాన్ని కొన్ని నీళ్లు వేసుకొని కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని అందులో అరకప్పు బియ్యానికి 4 కప్పుల చిక్కటి పాలు తీసుకున్నాను. పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ చిక్కటి పాలు పచ్చివైనా పర్వాలేదు, కాంచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం టు లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. పాలల్లో బియ్యం ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ బియ్యం మెత్తగా ఉడకాలి. ఆ తర్వాతే ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నాకు బియ్యం మెత్తగా ఉడికింది. ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండి బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయి. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని మరో పక్కన ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటాయో అవి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని ఈ అన్నంలో వేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని మూత పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, బెల్లం పరమాన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.